హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. నితిన్ గారు అలాగే శ్రీలీల గారు కలిసి నటించిన సినిమా ఎక్స్ట్రార్డినరీ మ్యాన్. ఈ సినిమా గత లాస్ట్ ఇయర్ డిసెంబర్ 8కి అయితే థియేటర్లో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. కానీ అనుకున్నంతగా అయితే గుర్తింపు అయితే రాలేదు. ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఈ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ఓటీటీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నితిన్ గారు శ్రీలీల గారు కలిసి నటించిన సినిమా ఎక్స్ట్రార్డినరీ మ్యాన్. ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే ఇప్పుడైతే స్ట్రీమింగ్ అయితే అవుతుంది హాట్స్టార్లో. కాకపోతే వన్ టైం వాచ్ అనే చెప్పుకోవచ్చు భయ్య. థియేటర్లో కూడా అంత గుర్తింపు అయితే తెచ్చుకోలేదు. సినిమా స్టోరీ విషయానికి వస్తే నితిన్ గారు జూనియర్ ఆర్టిస్ట్గా అయితే ఉంటాడు. అతనికి సినిమాలో హీరోగా అవ్వాలి లేదంటే ఏదో ఒక విధంగా నటించాలని కోరిక అయితే ఉంటుంది. అయితే అన్ఫార్చునేట్లీ ఒక అతను నీకు సినిమా స్టోరీని తీసుకొచ్చాను, ఈ సినిమాలో నువ్వే హీరో, అలాగే ఈ స్టోరీ రియల్ స్టోరీ అని చెప్పడంతో హీరోగా చేయడానికైతే ఒప్పుకుంటాడు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఈ స్టోరీ వేరే వాళ్ళకి చెప్పడంతో నితిన్ గారికి కోపం వచ్చి ఆ స్టోరీనే రియల్గా తీసుకొని ఎక్కడైతే ఈ స్టోరీ అయితే జరుగుతుంది అంటే విలన్స్ ఎక్కడైతే ఉండి పేదవాడిని హింసిస్తూ చంపుతున్నారో ఆ ఊరికి ఒక ఎస్ఐ లాగా వెళ్ళి అంటే ఒక ఫేక్ ఎస్ఐ లాగా వెళ్ళి అయితే సినిమా అయితే నడిపిస్తూ ఉంటాడు. ఇదైతే సినిమా స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్ కోసం మాట్లాడుకుంటే ఇంటర్వెల్ దాకా ప్రతి ఒక్కరైతే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఇంటర్వెల్ దాకా ప్రతి ఒక్క సెకండ్కి మీరు నవ్వుతూనే ఉంటారు. అంత కామెడీ అయితే జనరేట్ అయితే చేశారు. ఇటు రావు రమేష్ గారు అయితే గతంలో చూసుకుంటే రవితేజ గారు నటించిన ధమాకా సినిమాలో ఎలాగైతే పర్ఫార్మెన్స్ అయితే చేశారో అంటే కొన్ని వాటికి నవ్వేలాగా ఇంకొన్ని వాటికి ఎందుకురా బాబు ఈ జోక్ అనేలాగా ఉంటుంది చూడండి, అలాంటి పర్ఫార్మెన్స్ అయితే చేశారు రావు రమేష్ గారు. అంతేకాకుండా ఇటు నితిన్ గారు అంటే జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి కొన్ని సీన్స్లో అంటే హాస్పిటల్లో ఒక సీన్ ఉంటుంది కామెడీ, ఆ సీన్కి డైరెక్ట్ షూటింగ్ నుంచి అయితే ఒక గొడ్డలి పట్టుకొని అలాగే ఒక షర్ట్ అంతా అంటే వైట్ షర్ట్ అంతా బ్లడ్ తోటి వస్తాడు. అక్కడ మాత్రం చాలా అంటే చాలా ఫన్ అనిపిస్తుంది. అంతేకాకుండా శ్రీలీల గారి కోసం మాట్లాడుకుంటే యాక్చువల్లీ శ్రీలీల గారు ఒక పెద్ద హీరోతో ఛాన్స్ వచ్చిందని ఒప్పుకుంటున్నారో లేకపోతే తనని అంటే డైరెక్టర్ శ్రీలీల గారితో ఒక మంచి డ్యాన్స్ అలాగే ఒక ఐటెం సాంగ్ పెడితే సినిమా హిట్ అవుతుందని అనుకుంటున్నారో తెలియదు. కానీ శ్రీలీల గారు గతంలో నటించిన ధమాకా సినిమా తర్వాత మిగతా ఏ సినిమాలో అయినా తన డ్యాన్స్ తప్ప అసలు హీరోయిన్ ఉన్నా లేకపోయినా ఒకటే అనేలాంటి సినిమానైతే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో కూడా అంతే. కనీసం ఒక 10 to 15 minutes ఆ ఇంటర్వెల్ ముందు, దాని తర్వాత ఇంటర్వెల్ తర్వాత సేమ్ ఒక 15 to 20 minutes దాకానే కనబడుతుంది. డ్యాన్స్ కోసం మాట్లాడుకుంటే డ్యాన్స్ అయితే తిరిగి తీశారు. ఒక 3-4 పాటలు అయితే ఉన్నాయి. కాకపోతే ఈ 3-4 సాంగ్లో ఒక సాంగ్ ఉంటుంది కొంచెం డబల్ మీనింగ్ అయితే ఉంటుంది. అదైనా ఆ పోలీస్ స్టేషన్లో ఆ సాంగ్ ఒకటి మీరు స్కిప్ చేస్తే కానీ ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు. ఎందుకంటే డబల్ మీనింగ్ వర్డ్స్ వాడుతూ ఆ పాట రావడం అంత అయితే నచ్చలేదు. మిగతా అంతా ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ఫైట్స్ కోసం మాట్లాడుకుంటే ఒక 2 to 3 ఫైట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా బాగానే అనిపిస్తాయి. అంతేకాకుండా విలన్ కోసం మాట్లాడితే విలన్ నేమో హీరో చేశారు, హీరోనేమో కమెడియన్ చేశారు. ఈ సినిమా కోసం ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా ప్రతి ఒక్కరైతే ఇంటర్వెల్ దాకా చూడడానికైతే ట్రై చేస్తారు. ఇంటర్వెల్ తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికైతే బోరే కొడుతుంది. నెక్స్ట్ ఏ సీన్స్ వస్తాయో తెలియదు. అంతేకాకుండా ఈ సీన్స్ ఎందుకు వస్తున్నాయి కూడా అర్థం కాదు. ఇంటర్వెల్ దాకా అయితే ప్లాన్ చేసుకొని సినిమా తీశారనుకుంటా. ఇంటర్వెల్ నుంచి అయితే ఏదో ఒక వచ్చిన కంటెంట్ తీసుకొని సినిమా రూపంలో అయితే తీసినట్టే ఉంది. యాక్చువల్లీ చెప్పాలి అంటే ఈ సినిమా నితిన్ గారు నటించాల్సిన సినిమా కాదు భయ్య. ఫన్ను మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే మిగతా స్టోరీ అంతా మాత్రం చాలా అంటే చాలా యావరేజ్గా ఉంది. యాక్చువల్లీ డైరెక్టర్ కోసం మాట్లాడుకుంటే వంకతం వంశీ గత చాలా సినిమాలకైతే స్టోరీ అయితే రాశాడు కానీ డైరెక్టర్గా అయితే చేయలేదు. కాకపోతే 2018లో అల్లు అర్జున్ గారు నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఈ సినిమాకి మాత్రమే డైరెక్టర్ అలాగే స్క్రీన్ రైటర్గా అయితే చేశారు. ఆ సినిమా అయితే యావరేజ్గా నిలిచింది. కాకపోతే దాని తర్వాత ఏజెంట్ సినిమా కూడా స్టోరీ అయితే ఇచ్చాడు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రార్డినరీ సినిమా అంటే సెకండ్ సినిమా అని చెప్పుకోవచ్చు డైరెక్టర్గా, ఇది కూడా యావరేజ్గా అయితే నిలిచింది. కామెడీ విషయానికి వస్తే ఇటు రావు రమేష్ గారు ఇంటర్వెల్ దాకా, ఇంటర్వెల్ తర్వాత నుంచి అయితే హైపర్ ఆది గారిది అయితే ఉంటుంది. కొన్ని సీన్స్ చూస్తుంటే మాత్రం మనకైతే ఆల్మోస్ట్ రవితేజ గారు నటించిన ధమాకా సినిమానే గుర్తుకొస్తుంది. అంటే కొన్ని సీన్స్ నవ్వేలా ఉంటాయి, ఇంకొన్ని సీన్స్ ఎందుకు ఈ కామెడీ అనేలాగానే ఉంటుంది. మొత్తానికి అయితే చెప్పాలి అంటే ఇదైతే ఇప్పుడు డిస్నీ హాట్స్టార్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. ఒక్కసారి అంటే
వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంటర్వెల్ దాకా మాత్రం మీరు ఎంజాయ్ చేస్తారు. అక్కడి నుంచి అయితే మీకు కొంచెం బోరింగ్ అయితే అనిపిస్తుంది. ఒకసారి అయితే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. డిస్నీ హాస్టల్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ఓటీటీ మూవీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూస్ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.